ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు గూడాల్లో అకాడిని ఘనంగా జరుపుకుంటున్నారు. అడవికి వెళ్లి అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వంట వార్పులు చేస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు. పశువులకు రక్షణ కల్పించే దేవుడి పండుగగా ఆదివాసీలు భావిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని అనేక గూడాల్లో అకాడి పండుగ జరుపుకున్నారు. ఆదివాసీలు అనాదిగా వస్తున్న ఆచారాలను నేటికి పాటిస్తున్నారు. చినుకు రాలినా, దుక్కి దున్నినా, విత్తనాలు వేసినా, పంటలు చేతికొచ్చినా ప్రత్యేక పూజలు చేస్తారు. పంటల దిగుబడి రావాలన్నా, పశువులకు మేత లభించాలన్నా, క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించాలన్నా దేవునిపైనే ఆధారపడతారు. ఆషాఢ మాసంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమయ్యే అకాడి పండుగను పక్షం రోజులు జరుపుకుంటారు. దీంతో గూడాల్లో, పల్లెల్లో సందడి నెలకొంది. ఆషాఢ మాసంతో ప్రారంభమయ్యే పండుగల్లో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. అడవిని దేవతగా కొలిచే ఆదివాసీలు రాజుల్ పేన్ పాడి పశువులకు రక్షణ కల్పించే దేవతగా పూజిస్తారు. నెలవంక కనిపించగానే ప్రారంభమయ్యే ఈ పండుగను జిల్లాలోని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఈసారి దుక్కులు దున్నడం కొంత ఆలస్యం కాగా పండుగను ఆలస్యంగా ప్రారంభించారు. అకాడి వేడుకల్లో భాగంగా గ్రామం నుంచి పొలిమేరలో ఉండే బాబ్రీ చెట్టు వద్దకు వెళ్తారు. చెట్టు కింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ధి చేసిన అనంతరం పసుపుతో గీతలు గీస్తారు. దాని ఎదుటే బియ్యం పోసి రాజుల్ పేన్కు ప్రత్యేక పూజలు చేస్తారు. కటోడాలు అక్షింతలు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మొక్కుతారు. అనంతరం అంతా అక్షింతలు సమర్పిస్తారు. వనంలోనే భోజనం తయారు చేస్తారు. నైవేద్యం సమర్పిస్తారు. సహపంక్తి భోజనం చేస్తారు. అడవుల్లోని చెట్ల ఆకులను దేవునిగా భావించి అకాడి పేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇంటికి తీసుకువెళ్తారు. ఈ అకాడి పండుగ తర్వాత గ్రామంలో గిరిజనులు ఏత్మాసూర్ దేవతకు పూజలు చేస్తారు. ఇవి 4 నెలల పాటు పూజలు కొనసాగుతాయి. ఈ 4 నెలలు వరుసగా నాగుల పంచమి, పొలాల అమావాస్య, దసరా, దీపావళి వంటి పండుగలను జరుపుకుంటారు. దీపావళి, భోగితో వీరి పండుగలు ముగుస్తాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క ఆకాడి పూజ చేయడం జరుగుతుంది. అట్లా ఊరు వాళ్ళందరూ మన ఆదివాసీ గ్రామాల్లోని ఒక అడవికి వెళ్ళి అక్కడ ఆకాడి పూజ చేయడం జరుగుతుంది. ఆకాడి పూజ అంటే దేవరి మొత్తం పూజ చేస్తారు. అక్కడ అందరూ కలిసికట్టుగా ఉండి మన చెట్లు అన్నీ మంచిగా చిగురవడం వల్ల ఆవులన్నీ మేయినాక వాటికి మంచి అరగాలని ఒక లక్ష్మణ్ గీత గీసి వాటిని అటు దాటించి అందరూ నమస్కారం చేసి అందరు అటు దాటినాకనే మనకు అన్ని ఆరోగ్యాలుగా సుఖ సంతోలతో జంతువులు మనుషులు కూడా అందరూ మంచిగా ఉండాలని కాలు మొక్కినాక అందరూ కలిసి భోజనం చేసి మళ్ళీ ఇంటికి